ఈరోజు వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి 203 సీట్లు గెలిచి భారీ మెజార్టీకి వచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూపించిన మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీ వచ్చింది. అయితే ఎన్డీఏ కూటమిలో దాదాపు జనతాదళ్ పార్టీ, బీజేపీ పార్టీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ, జితిన్ రామ్జీ పార్టీ, ఆర్ఎల్ఎం పార్టీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాయి. బీజేపీ మరియు సమానం సీట్లు తీసుకున్నాయి. రామ్విలాసం పార్టీ దాదాపు 22 సీట్లు తీసుకొని 22 సీట్ల మెజార్టీ దూసుకెళ్తుంది. దాదాపు అండర్ స్ట్రైక్ వెళ్ళిపోతుంది. జితిన్ రామ్జీ పార్టీ, ఆర్ఎల్ఎం పార్టీకి కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే మహాగఠబంధన్ కూటమి ఏర్పడింది. కాంగ్రెస్ మరియు ఆర్జేడీ కొన్ని లెఫ్టిస్ట్ పార్టీలు కలిసి కూటమి ఏర్పడి ఎన్నికల ఫలితాలకు వెళ్ళాయి. అవి కూడా దాదాపు 34 సీట్లు ఆధిక్యం ఉంది. అయితే అందులో కాంగ్రెస్ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. దాదాపు 67 సీట్లు తీసుకుంది. మిగతా సీట్లలో ఆర్జేడీ పార్టీ పోటీ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభావం దాదాపు శూన్యంగానే కనిపిస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని పేరు చెప్పి దాదాపు బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసి పడేసింది. 70% స్ట్రైక్ రేట్తో కూటమిలో అన్ని పార్టీస్ కలిపి మరి ఒకసారి నితీష్ కుమార్ గారు సీఎంగా ఏర్పాటు కాబోతున్నారు. సీఎంగానే ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు ఎలక్షన్ బిఫోర్. ప్రజెంట్ ఆయనే సీఎం. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు ఎలక్షన్లో పోటీ చేయకుండా సీఎం అయిపోతున్నారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఉండి సీఎం పోస్ట్లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాన్ని ఒకసారి విశ్లేషిస్తే ఈ వేవ్ బీజేపీకి రావడం గల కారణం ఒకసారి మనం విశ్లేషిస్తే దాదాపు 20 ఏళ్ళ నుంచి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతుంది. మధ్యలో ఒక 2 సార్లు తీసుకుని ఆర్జేడీతో కలిసి కూడా చివరికైనా బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అయితే అందరూ అనుకున్నట్టు ఇన్ని సంవత్సరాల నుంచి మనకు వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, మనం గెలుస్తామని చాలా ఆశలు పెట్టుకున్నారు మన ఎంజీబీ అంటే ఆర్జేడీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్రలో చూసినప్పుడు దాదాపు ఒక 2 టర్మ్స్ గవర్నమెంట్ వస్తే థర్డ్ టైంకి ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో వేరే పార్టీ ఈజీగా అధికారంలో వస్తుంది. కాకపోతే ఆడ ఎన్డీఏ కూటమి నితీష్ సర్కార్ మాత్రం అలాంటి వ్యతిరేకతను దాటి 10 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎలక్షన్ బిఫోర్ మహిళలకు స్కీమ్ ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి అకౌంట్లో 10,000 కూడా పార్టీ కల్చరేషన్ వస్తుందని లల్లూ ప్రసాద్, తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థి ఆర్జేడీ కూడా ప్రకటించింది. అయితే తను కూడా ఇంటికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను కూడా ప్రామిస్ చేసినా కూడా ప్రజలు దాన్ని విశ్వసించలేదు. లాలూ ప్రసాద్ వస్తే జంగిల్ రాజు వస్తుందని వారు ఈ ఎన్డీఏ కూటమి బాగా ప్రచారం చేసింది. నితీష్ కుమార్ కొద్దిగా డెవలప్మెంట్ యాంగిల్లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి అధికారంలో ఉంటేనే బాగుంటుంది అక్కడ ప్రజలు భావించారు. అలాగే అలాగే లాలూ గారు కూడా ఒకటి ఎలక్షన్ ముందు ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్లో ఎలక్షన్లకు వెళ్ళాలి మనం. అయితే ఒకప్పుడు లాలూకి ముస్లిం ఓటు కొద్ది సపోర్ట్గా ఉండేది. అయితే ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది కొద్ది తగ్గిందన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎంఐఎం పార్టీ కూడా పోటీ. అయితే ఎంఐఎం పార్టీ వల్ల అక్కడ ముస్లిం ఓట్లు చీలిపోయి కొంచెం ఆర్జేడీ పార్టీకి మరియు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బంది పరిస్థితి నెలకొంది. ఏదేమైనా బీహార్లో మరోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఎన్డీఏ పార్టీ యొక్క స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. జంగిల్ రాజ్ అనే నినాదంతో వీరు జంగిల్ అనే దాన్ని అపోజ్ చేస్తూ, అంటే లాలూ వస్తే జంగిల్ రాజు అంటే గుండాగిరి మరీ వస్తుందనే ఉద్దేశంతో బాగా ప్రచారం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ప్రధానంలో మన బీహార్ దూసుకెళ్తుందని బీజేపీ బాగా ప్రచారం చేసింది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో మనమే ఉంటాం, పైన అధికారం ఉంటాం, ఎటువంటి నిధులను మీకు శాంక్షన్ చేస్తామని నరేంద్ర మోడీ గారు ప్రచారం విస్తృతంగా చేశారు. ఆ స్పష్టత ఇప్పుడు కనపడుతున్న. దాదాపు రాహుల్ గాంధీ కూడా దాదాపు 100 సభలు కండక్ట్ చేశారు, 100 నియోజకవర్గాలు ఆయన ర్యాలీ చేశారు. బట్ ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. అతను చాలా నిరాశ గురించి ఓట్ షేర్ అనే దాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళిన బీహార్లో నినాదం పలిచేయాలి. ఇతర రాష్ట్రాల్లో మాత్రం అది నినాదం జనాల్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్న ఆ నినాదాన్ని ఓట్ల పరంగా మలుచుకోలేకపోయారు. ఈ నినాదం ముందలు వెళ్ళడం వల్ల ఎన్డీఏ కూటమి పార్టీ వైఫల్యాలను ఆయన చూపించలేదని తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఒక ఊరట ఏంటంటే తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో బంపర్ మెజార్టీతో గెలిచింది.